स्वागतमिदे बाबा ओ शिव बाबा नीराकये वसंतमै तलची पुव्वुलु पुलकिंचे नीराकये वसंतमै तलची पुव्वुलु पुलकिंचे वनाल पूलై युगालु वेचे स्वागतमिदे बाबा ना प्रिय बाबा చుటెలా బాబా నీ ప్రేమను అడిగేను నా మనసే పదే పదే కొలుచుటెలా బాబా నీ ప్రేమను అడిగేను నా మనసే పదే పదే నా తలపే నీ వైపే చేరే మహావరం నేనే పొందగా నా తలపే నీ వైపే చేరే మహావరం నేనే పొందగా శివ బాబా నిన్ను వీడలేనిక ఎన్ని యుగాలైనా శివ బాబా నిన్ను వీడలేనిక ఎన్ని యుగాలైనా వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా నా ప్రియ బాబా దీపశిఖై నీ రూపమే కన్నులలో వెలుగై మెరిసేను నా మదిలో దీపశిఖై నీ రూపమే కన్నులలో వెలుగై మెరిసేను నా మదిలో అనుక్షణము నీ స్మృతియే మెదలి ఎదనిండా ఆనందము నిండగా అనుక్షణము నీ స్మృతియే మెదలి ఎదనిండా ఆనందము నిండగా
స్వాగతమిదే బాబా ఓ శివ బాబా వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా ఓ శివ బాబా నీరాకయ వసంతమై తలచి పువ్వులు పులకించే నీరాకయ వసంతమై తలచి పువ్వులు పులకించే వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా నా ప్రియ బాబా. ఓం శాంతి. ఈరోజు సాకార మురళి 21/5/2022. मीठे बच्चे, श्रीमत में कभी मनमत मिक्स नहीं करना. मनमत पर चलना माना अपनी तकदीर को लकीर लगाना. మధురమైన పిల్లలారా, శ్రీమతంలో ఎప్పుడు కూడా మన్మతాన్ని కలపరాదు. మన్మతం మీద నడుచుకుంటూ ఉన్నామంటే మన భాగ్యాన్ని మనమే చెడుపుకుంటున్నాం. प्रश्न, बच्चों को बाप से कौन सी उम्मीद नहीं रखनी चाहिए. పిల్లలు బాబా మీద ఏ నమ్మకం ఉంచరాదు. उत्तर, कई बच्चे कहते हैं बाबा हमारी बीमारी को ठीक कर दो, कुछ कृपा करो. కొందరు పిల్లలు అంటారు, బాబా నా ఈ రోగాన్ని సరిచెయ్యి, కొంచెం దయ చూపి. बाबा कहते ये तो तुम्हारे पुराने आर्गन्स हैं, थोड़ी बहुत तकलीफ़ तो होगी ही, इसमें बाबा क्या करे. బాబా అంటారు, ఇది నీ పాత అవయవాలు, కొద్దిగా కష్టం ఇస్తుంది, దీంట్లో బాబా ఏం చేస్తారు. कोई मर गया, देवाला निकल गया, तो इसमें बाबा से कृपा क्या मांगते हो, ये तो तुम्हारा हिसाब किताब है. ఎవరన్నా చనిపోతే దివాలా తీస్తే దీంట్లో బాబా నుండి ఎందుకు దయని ఎదురు చూస్తారు, ఇది మీదే లెక్కాచారం కదా. हाँ, योग बल से तुम्हारी आयु बढ़ सकती है, जितना हो सके योग बल से काम लो. అవును, యోగ బలంతో మీ ఆయుష్ పెరుగుతుంది, ఎంత సాధ్యమో యోగ బలంతోనే పని చేసుకోండి. గీత్. తూనే రాత్ గవాయి. మీరు రాత్రిని నిద్రపోయి గడిపినారు అనేది పాట. ఓం శాంతి. बच्चों को ओम का अर्थ तो बताया, ऐसे नहीं ओम माना भगवान. ओम अर्थात अहम, अर्थात मैं कौन, मेरे ये आर्गन्स. बाप भी कहते हैं अहम आत्मा, परंतु मैं परमात्मा हूँ माना परमात्मा हूँ. वह है परमधाम निवासी परमपिता परमात्मा. పిల్లలకి ఓం అర్థం తెలిపారు బాబా. ఇలా కాదు ఓం అంటే భగవంతుడుని, ఓం అంటే అహం అంటే నేను ఎవరు, నాది ఇది అవయవాలు అంటే శరీరాన్ని గురించి చెప్తూ ఉన్నారు. నేను వేరు, నా ఈ దేహం వేరు అనే విషయం. బాప్ भी कहते हैं అహం ఆత్మ. అయితే బాబా కూడా అంటారు నేను ఆత్మ, నేను పరం ఆత్మ అంటే పరమాత్మ. परमधाम निवासी परमपिता परमात्मा कहते हैं मैं इस शरीर का मालिक नहीं हूँ, मैं क्रिएटर डायरेक्टर एक्टर कैसे हूँ ये समझने की बातें हैं. అంటారు బాబా నేను ఈ శరీరానికి మాలికుడు కాదు. శరీరం ఎవరిది? బ్రహ్మ బాబాది కదా. బాబా అంటున్నారు నేను క్రియేటర్ అయినాను, డైరెక్టర్ అయినాను, యాక్టర్ ఎలా ఉన్నాను. ఇదంతా కూడా అర్థం చేసుకున్నటువంటి మాట. मैं स्वर्ग का रचयिता जरूर हूँ, सतयुग को रचकर कलयुग का विनाश जरूर कराना ही है. బాబా అంటున్నారు నేను స్వర్గ రచయిత ఖచ్చితంగా అయ్యే ఉన్నాను,
సత్యయుగాన్ని రచన చేసి కలియుగం యొక్క వినాశం ఖచ్చితంగా చేయించాలి. मैं करण करावनहार होने कारण मैं कराता हूँ. ये कौन कहते हैं? परमपिता परमात्मा. నేను చేసి చేయించేవాడు అయిన కారణం వల్ల నేను చేయిస్తాను. ఇలా ఎవరు అంటూ ఉన్నారు? परमपिता परमात्मा. फिर कहते हैं मैं ब्रह्मांड का मालिक हूँ. ब्रह्मांड के मालिक तुम बच्चे भी हो जब बाप के साथ रहते हो. మళ్ళీ బాబా అంటారు, నేను బ్రహ్మాండానికి మాలికుడు. బ్రహ్మాండానికి మాలికుడు పిల్లలు మీరు కూడా అయినారు, బాబాతో పాటు ఉంటారు. उनको स्वीट होम भी कहते हैं. फिर जब सृष्टि रची जाती है तो पहले ब्राह्मण रचते हैं जो फिर देवता बनते हैं. స్వీట్ హోమ్ అని కూడా అంటారు పరంధామాని. సృష్టి రచన చేసినప్పుడు ఫస్ట్ బ్రాహ్మణులని రచన చేస్తారు, వాళ్ళు మరి దేవతలైతారు. వహు పూరే 84 జన్మ లేతే హే. అలా సృష్టి ఆదిలో దేవతలయ్యే వాళ్ళు 84 జన్మలు తీసుకుంటారు. శివబాబా ఎవర్ పూజ్య హై, ఆత్మకు తో పునర్జన్మ లేనా హీ హై. శివబాబా ఏమో సదా పూజనీయుడు, ఆత్మ పునర్జన్మం తీసుకోవాల్సినదే. बाकी 84 लाख तो हो नहीं सकते. बाप कहते हैं तुम अपने जन्मों को नहीं जानते, मैं बताता हूँ. 84 का चक्र कहा जाता है, 84 लाख का नहीं. బాబా అంటారు 84 జన్మల చక్రం గురించిన రహస్యాన్ని నేను మీకు తెలుపుతాను. అయితే 84 లక్షలు అని చెప్పలేము. ఇస్ చక్ర కో యాద్ కర్నే సే తుమ్ చక్రవర్తి రాజా బన్తే హో. బాబా చెప్పే ఈ చక్రంని మనం ఎప్పుడైతే తలంపు చేస్తూ ఉంటామో చక్రవర్తి రాజు కాగలుగుతాం. अब बाप कहते हैं मामेकम याद करो, देह सहित देह के सभी संबंधों को भूल जाओ. अब तुम्हारा यह अंतिम जन्म है. जब तक ये बात बुद्धि में नहीं आई तब तक समझेंगे नहीं. मामेकम याद करो, మా అంటే నా ఒకటిని తలంపు చెయ్యి, దేహ సహితం దేహ సంబంధాలన్నిటినీ మర్చిపో. ఇది నీ యొక్క అంతిమ జన్మం. ఎప్పుడు వరకు ఈ మాట బుద్ధిలో రాదో అప్పుడు వరకు ఏది అర్థం కాదు. యహ్ పురానా శరీర్ పురానీ దునియా, ఏ దేహ్ తో ఖలాస్ హో జానీ హై. కహావత్ భీ హై ఆప్ ముయే మర్ గయి దునియా. ఇది పాత శరీరం, పాత ప్రపంచం, దేహం సమాప్తం కాబోతుంది అంటారు కూడా. నువ్వు చనిపోతే ప్రపంచం లేనట్లు. ఏ పురుషార్థ కా థోడా సా సంగం కా సమయ హై. ఇంకా పురుషార్థం చేయడానికి ఈ సంగమయుగం కొద్ది సమయమే. బచ్చే పూछते हैं बाबा ये ज्ञान कब तक चलेगा. जब तक भविष्य देवी राजधानी स्थापन हो जाए तब तक सुनाते ही रहेंगे. బిడ్డలు అడుగుతారు బాబా దగ్గర, బాబా ఈ జ్ఞానం ఎప్పుడు వరకు నడుస్తుంది. బాబా అంటున్నారు, ఎప్పుడు వరకు భవిష్యంలో దైవీ రాజధాని స్థాపనం తయారైతుందో అప్పుడు వరకు చెప్పుతూ ఉంటాను. ఇమ్తిహాన్ పూరా హోగా ఫిర్ ట్రాన్స్ఫర్ హోంగే. పరీక్షల్లో పాస్ అయిన తర్వాత మరి ట్రాన్స్ఫర్ అవుతాం కొత్త ప్రపంచానికి. జబ్ తక్ శరీర్కో కుచ్ న కుచ్ హోతా రహతా హై. ఇంకా అప్పుడు వరకు శరీరానికి ఏదో ఒకటి అయితూనే ఉంటుంది. యహ శారీరక రోగ్ భీ కర్మభోగ్ హై. శరీరంలో వచ్చే రోగాలు కూడా కర్మభోగము. బాబా కా ఏ శరీర్ కిतना प्रिय है तो भी खांसी आदि होती हैं तो बाबा कहते ये तुम्हारे आर्गन्स पुराने हो गए इसीलिए तकलीफ होती है. బాబాకి ఈ శరీరం ఎంత ప్రియమైనది అంటే ఆ శరీరంలో వచ్చి చెప్తూ ఉన్నారు కదా జ్ఞానం. మళ్ళీ ఆ శరీరంలో దగ్గు వస్తే బాబా అంటారు ఇది నీ పాత అవయవాలు కదా కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఇస్మే బాబా మదద్ కరే ఉమ్మీద్ నహీ రఖనీ చాహియే. బాబా బ్రహ్మ బాబాకి అంటూ ఉన్నారు. మళ్ళీ నా దగ్గును మేలు చెయ్యి అని చెప్పి బాబా దగ్గర సహయోగం అడగకూడదు. విశ్వాసం అలా పెట్టరాదు, బాబా నాకు సరి చేస్తాడు అట్లా అని. దివాలా నికాలా బీమారు హువా బాబ్ కానీ ఏ తుమ్హారా హీ హిసాబ్ కితాబ్ హే. అలా అన్నీ పోగొట్టుకుంటే లేదా శరీరానికి రోగాలు వస్తే బాబా అంటారు ఇది నీ లెక్కాచారం. హా ఫిర్ బీ యోగ్ సే ఆయు బడేగి తుమ్కో హీ ఫాయిదా హే.
అయితే కూడా యోగం బాగా చేస్తే ఆయుష్ పెరుగుతుంది. అప్ని మెహనత్ కరో కృపా నహి మాంగో. బాబా ఎంతో ఉత్సాహం ఇస్తున్నారు చూడండి మనకి. బాబా అంటున్నారు, నువ్వు కష్టపడు, ప్రయత్నం చెయ్యి, అయితే కృపా చూపిని అడగవద్దు. బాబ్కి యాదమే కళ్యాణ్ హే. బాబా జవాబు చెప్తూ ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారు? బాబా తలంపులనే కళ్యాణం నది ఉంది. ఇంకా బాబా దయచూంపి అని చెప్పేది కాదు, యోగం బాగా చెయ్యాలి అంటున్నారు బాబా. జితనా హోసకే యోగ బల్సై కామ్లో. నీ పనులన్నీ యోగ బలంతోనే చేసుకో. గాతే హేనా ముజే పలకో మే చిపాలో, ప్రియ చించుకో నూరే రతన్ ప్రాణ ప్యారీ కహతే హే. అంటే పాటలో చెబుతారు, నువ్వు నీ కంటి రెప్పల్లో నన్ని దాపెట్టుకో అట్లని. ప్రియమైన వస్తువుని కంటి వెలుగు అని చెప్తారు, కంటి మణి అని చెప్తారు, ప్రాణ ప్యారి అని చెప్తారు. ये बाप तो बहुत प्रिय है, परंतु है गुप्त, इसलिए లవ్ పూరా ठहरता नहीं है. మరి ఈ తండ్రి ఏమో మనకు చాలా ప్రియమైనవాడు, అయితే గుప్తంగా ఉండడం వల్ల పూర్తిగా బాబా మీద ప్రేమ అనేది నిలబడడం లేదు. అంటే కనబడరు కదా. नहीं तो उनके लिए लव ऐसा होना चाहिए जो बात मत पूछो. బాబా అంటున్నారు, అతను కనబడితే మాత్రం ఎంత ప్రేమ బాబా మీద కలుగుతుందంటే అడగను కూడా అడగవద్దు అంటున్నారు బాబా. బచ్చోं को तो बाप पलकों में छिपा लेते हैं. ఇంకా చెప్తున్నారు బాబా, పిల్లల్ని ఏమో బాబా కంటి రెప్పలో దాపెట్టుకుంటారు. పలికే కొయ్యి ఆంకేని అంటే కంటి రెప్ప అంటే ఈ కండ్లు కాదు. ये तो बुद्धि में याद रखना है कि ये ज्ञान तुम हमको कौन दे रहे हैं. బాబా అంటున్నారు, ఈ కంట్లో దాపెట్టుకుంటానంటే ఈ స్థూల కంట్ల కాదు, బుద్ధిలో గుర్తు ఉంచాలి. జ్ఞానం నాకు ఎవరు ఇస్తూ ఉన్నారు? మోస్ట్ బిలవడ్ निराकार बाप जिसकी ही महिमा पतित पावन ज्ञान सागर सुख सागर, उनको फिर सर्वव्यापी कह देते तो फिर हर एक मनुष्य ज्ञान सागर सुख सागर होना चाहिए. परंतु नहीं, हर आत्मा को अपना अविनाशी पाठ मिला हुआ है. ये है बहुत गुप्त बातें. బాబా కొన్ని గుప్త విషయాలు చెప్తూ ఉన్నారు. అంటే భగవంతుని మహిమ చేస్తారు, పతిత పావనుడు జ్ఞానసాగర్ సుఖసాగర్ని అంటూ అంటూ ఒక పక్క సర్వవ్యాపి అంటారు కదా. మళ్ళీ మనుషులు కూడా జ్ఞానసాగర్ సుఖసాగర్ అవ్వాలి కదా. అలా కాదు, ప్రతి ఆత్మకి వాళ్ళదే అవినాశి పాట లభించినది. పెహ్లేతో బాబ్కా పరిచయ దేనా, మొదట బాబా పరిచయాన్ని ఇవ్వండి. పార్లౌకిక్ బాప్ स्वर की रचना रचते हैं. सतयुग सचखंड में देवी देवताओं का राज्य होता है. जो नई दुनिया बाप रचते हैं. कैसे रचते हैं सो तुम बच्चे जानते हो. తండ్రి సత్యఖండాన్ని దేవీ దేవతల యొక్క రాజ్యాన్ని రచన చేస్తూ ఉన్నారు. ఎలా చేస్తూ ఉన్నారనేది మీకు తెలుసు. कहते हैं मैं आता ही हूँ पतितों को पावन बनाने. तो पतित सृष्टि में आकर पावन बनाना पड़े ना. गाते भी हैं ब्रह्मा द्वारा स्थापना. तो उनके मुख द्वारा ज्ञान सुनाते और श्रेष्ठ कर्म सिखलाते. బాబా అంటున్నారు, నేను వచ్చేదే పతితల్ని పావనం చేయడానికి. మళ్ళీ పతిత సృష్టిలో రావాల్సింది ఉంటుంది. గాయనం చేసినారు బ్రహ్మ ద్వారా స్థాపన. అతని నోటి ద్వారా జ్ఞానం వినిపిస్తూ శ్రేష్ఠ కర్మాన్ని నేర్పిస్తూ ఉన్నారు. बच्चों को कहते हैं मैं तुमको ऐसे कर्म सिखलाता हूँ जो वहाँ तुम्हारे कर्म विकर्म नहीं होंगे, क्योंकि वहाँ माया है ही नहीं. బాబా అంటూ ఉన్నారు, నేను నీకు ఎలాంటి కర్మాన్ని నేర్పిస్తూ ఉన్నానంటే ఆ కర్మం వికర్మమే కాదు, ఎందుకంటే అక్కడ మాయా లేదు. తుమ్హారే కర్మ అకర్మ బన్ జాతే, యహా మాయా హే ఇస్లియే తుమ్హారే కర్మ వికర్మ హీ బనేంగే. ఇక్కడ మాయా ఉంది కాబట్టి మనం చేసే కర్మం వికర్మంగానే అవుతుంది. అంటే మాయా లేని ప్రపంచానికి బాబానే కదా తీసుకుపోతున్నారు. మాయా దగ్గర ఎలా గెలిపించాలనే శ్రేష్ఠ కర్మం నేర్పిస్తూ మాయాకే రాజ్యమే జో కుచ్ కరేంగే ఉల్టా హీ కరేంగే. బాబా అంటున్నారు, ఈ మాయా రాజ్యంలో మీరు ఏ కర్మం చేస్తానో అది ఉల్టాగానే ఉంటుంది. अब बाप कहते मेरे द्वारा तुम सब कुछ जान जाते हो. वह लोग साधना आदि करते हैं परमात्मा से मिलने के लिए.
अनेक प्रकार के हठ योग आदि सिखाते हैं। यहाँ तो बस एक बाप को याद करना। బాబా అంటారు, మీరు అన్నీ నా ద్వారా తెలుసుకొనేస్తున్నారు. వాళ్ళేమో సాధనలు చేస్తూ చేస్తూ పరమాత్మతో కలిసిపోవాలని అనేక ప్రకారాల హఠయోగాన్ని నేర్పిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చాలు ఒక తండ్రిని తలంపు చేయాలా. ముకుసే శివ్ శివ్ బి నహీ కహనా ఏ బుద్ధికి యాత్ర హే. ఇక్కడ కూర్చుంటూ నోట్లో శివ శివ అని చెప్పాల్సిన పని కూడా లేదు. బుద్ధిని అతని దగ్గర యాత్రలో తీసుకువెళ్ళాలి. जितना याद करेंगे उतना रुद्रमाला का दाना बनेंगे, బాబ్ కే నజ్దీక్ ఆయేంగే. ఎంత బాబాని తలంపు చేస్తారో అంత రుద్రమాలలో మణి అవుతారు, తండ్రికి దగ్గరలో వస్తారు. శివ్ బాబా కే గలే కా హార్ బననా యా రుద్రమాలా మే నజ్దీక్ ఆనా ఉస్కీ హీ రేస్ హై. బాబా అంటారు, శివ్ బాబా యొక్క మెడల్లో హారం కావడమా లేదు రుద్రమాలలో దగ్గర రావడం, ఇదే परिहत आट. चाट रखना है तो अंतमति सोगति हो जाए, देह भी याद न पड़े, ऐसी अवस्था चाहिए. బాబా ఈరోజు అంటున్నారు, చార్ట్ ఉంచండి అంటే చార్ట్ ఉంచి తలంపు ఎంతగా చేయాలంటే అంతుమతి సోగతి అయిపోవాలి, అలాంటి అవస్థ ఉండాలి. ఈ దేహం కూడా గుర్తుకు రారాదు. బాబ్ कहते हैं अब तुमको हीरे जैसा जन्म मिला है, तो मेरे लाडले बच्चे नींद को जीतने वाले बच्चे कम से कम 8 घंटे मेरी याद में रहो. బాబా అంటున్నారు, ఇప్పుడు మీకు వజ్ర సమాన జన్మం లభించినది. నా ముద్దు బిడ్డలారా, నిద్రని గెలిచిన బిడ్డలారా, తక్కువలో తక్కువ 8 గంటలు నా తలంపులో ఉండండి. ఆ అవస్థ ఇంకా రాలేదు. చాట్ రఖో హమ్ సారే దిన్ మే కితనా సమయ్ యాద్ కి యాత్రా పర్ చల్తే హై. బాబా 8 గంటల టైం ఇచ్చినారు కదా, మరి బాబా చెప్తున్నారు చార్ట్ పెట్టుకొని తలంపు యాత్రలో ఉండు. కహా కడేతో నెయ్యి హో జాతే అంటే తలంపు అక్కడక్కడ ఆగిపోతా ఉందా, నిలబడిపోతున్నారా అని చెకింగ్ చేయండి. బాబ్కో యాద్ కర్నే సే వర్షా భీ బుద్ధి మే రహేగా. प्रवृत्ति मार्ग है ना, नंबर 1 है बाप का स्थापन किया हुआ स्वर्ग का देवी देवता धर्म. बाप राजयोग सिखलाकर स्वर्ग का मालिक बनाते, फिर ये ज्ञान प्रायलोप हो जाता तो फिर ये ज्ञान शास्त्रों में कहाँ से आया. रामायण आदि तो पीछे बनाई, सारी दुनिया ही लंका है, रावण का राज्य है ना. బాబా అంటున్నారు, తండ్రి స్థాపనం చేసినటువంటి ఈ ధర్మమే మొదటి నంబర్ ధర్మం. బాబా రాజ్యోగాన్ని నేర్పించి స్వర్గమాలికగా చేస్తూ ఉన్నారు. మరి ఈ జ్ఞానం ప్రాయలోపం అయిపోతుంది. మళ్ళీ జ్ఞానం శాస్త్రంలో ఎక్కడి నుండి వచ్చింది? రామాయణం అంతా ఆ తర్వాత తయారు చేయబడినది. ప్రపంచమే లంక, రావణ్ राज्य. बंदर जैसे मनुष्यों को पवित्र मंदिर लायक बनाकर रावण राज्य को खत्म कर देते हैं. కోతిలాగా ఉండే మనుషులని పవిత్రంగా మందిరానికి అర్హతలుగా చేసి ఈ రావణ రాజ్యాన్ని సమాప్తం చేస్తారు. सदगति दाता बाप ज्ञान देते हैं सदगति के लिए, उनको सदगति करनी है अंत में. సద్గతి దాతడు తండ్రి జ్ఞానం ఇస్తారు సద్గతి కోసరం, అతను అంతంలో సద్గతిని చేస్తారు. अब बाप कहते हैं बच्चे और सबको छोड़ एक मेरे से सुनो, मैं कौन हूँ पहले यह निश्चय चाहिए. అప్పుడు బాబా అంటున్నారు, బిడ్డలారా అందరినీ వదిలి నేను ఏం చెప్తున్నానో విను, నేను ఎవరై ఉన్నాను మొదట ఈ నిశ్చయం కావాలి. मैं तुम्हारी वही बाप हूँ, मैं तुमको फिर से सभी वेद शास्त्रों का सार सुनाता हूँ. నేను నీ ఆ తండ్రియే అయ్యి ఉన్నాను. నేను నీకు తిరుగ వేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తూ ఉన్నాను. ఈ జ్ఞాన్తో బాప్ సమ్ముఖ దేతే హై, ఫిర్ తో వినాశ్ హో జాతా. ఈ జ్ఞానాన్ని బాబా సమ్ముఖంలోనే ఇస్తారు, అంటే మనల్ని ఎదురుగా కూర్చోబెట్టి ఇస్తారు. తర్వాత వినాశం అయిపోతుంది ఈ జ్ఞానం. फिर जब द्वापर में खोजते हैं तो वही गीता आदि शास्त्र निकल आते हैं. మళ్ళీ ద్వాపరయుగంలో ఎప్పుడైతే పరిశోధనలు రీసెర్చ్ చేస్తారో వెతుకుతారో అప్పుడు గీతా శాస్త్రం అంతా తయారవుతుంది. భక్తి మార్గ్ కే లియే జరూర్ వహీ సామగ్రి चाहिए.
భక్తి మార్గానికి ఆ శాస్త్రాల సామగ్రిలే అవసరం. जो भी तुम देखते हो औरों का ज्ञान तो परंपरा से चला आता, ఏ జ్ఞాన్తో యహా హీ ఖతం హో జాతా. బాబా అంటున్నారు, మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇతరుల జ్ఞానం అంటే ఇతరులు ఏమంత జ్ఞానం చెప్తూ ఉన్నారో అది పరంపరగా నడుస్తూ ఉంటుంది, వాళ్ళు వచ్చి చెప్పిపోయిన తర్వాత, వేరే ధర్మం వాళ్ళది. అయితే ఈ జ్ఞానం ఇక్కడికి సమాప్తమైపోతుంది. बाद में जब खोजते हैं तो यही शास्त्र आदि हाथ में आते हैं, इसके लिए इनको అనాది కహ్ దేతే హే. అంటే ఆ తర్వాత ద్వాపరంలో వాళ్ళు లోపల నుండి శాస్త్రాలంతా కూడా బయటికి రీసెర్చ్ చేసి తీస్తారనమాట. అది అన్నీ చేతికి వస్తుంది కదా, అప్పుడు దాన్ని ఏమనేస్తారంటే అనాది, అంటే ముందు నుండే ఉంది, ఇప్పుడు మనకు దొరికింది మళ్ళీ అని అనుకుంటారు. द्वापर में सब वही शास्त्र निकलते, तब तो मैं आकर फिर से सभी का सार सुनाता हूँ, फिर वही रेपिटिशन होगी. ద్వాపరంలో అవే శాస్త్రాలే మళ్ళీ దొరుకుతాయి, అప్పుడే కదా నేను వచ్చి మీకు సారాన్ని తెలుపుతాను, మళ్ళీ అదే రిపిటీషన్ అవుతుంది. కోయి రెపిటీషన్కు మాన్తే హే, కోయి క్యా కహతే, అనేక మతే హే. బాబా అంటున్నారు రెపిటీషన్ అంటే తిరగా అదే నడుస్తుంది. బాబా చెప్తారు డ్రామాలు అదే తిరగ నడుస్తుంది, అంటే డ్రామా చక్రం కాబట్టి అది ఒక్కొక్కసారి తిరిగేటప్పుడు అదే మళ్ళీ తిరిగి వస్తుంది అనే విషయాన్ని కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు. అనేక మతాంధ్రాలు. వరల్డ్ की हिस्ट्री జాగ్రఫీ तो तुम बच्चे ही जानते हो और कोई जान न सके. ఈ ప్రపంచ హిస్టరీ జాగ్రఫీ కూడా పిల్లలు మీరే తెలుసుకుంటున్నారు, ఇంకెవరు తెలుసుకోలేరు. ప్రపంచ హిస్టరీ జాగ్రఫీ రిపీట్ అవుతుంది అన్నమాట మనకు మాత్రమే తెలుసు కదా. అయితే దీన్ని కొందరు ఒప్పుకోరు అంటున్నారు బాబా. ఉన్హోనే తో కల్ప్కి ఆయు లాఖోं वर्ष कर दी. ఇంకా కల్పం యొక్క ఆయుషే లక్షలాది సంవత్సరాలు చెబితే బాబా అంటున్నారు చెప్పేసినారు, ఇంకా చెప్తే ఏమవుతుంది, అది ఎక్కడ తిరిగేది, ఎప్పుడు తిరిగేది ఓ చక్రం, లక్షలాది సంవత్సరాలు చెప్పి పెట్టినారు. ఐసే బీ బహుత్ లోగ్ కహతే కి మహాభారత్ యుద్ధకు 5000 वर्ष हुए. అయితే కొందరు ఇలా కూడా చెప్తూ ఉన్నారు, మహాభారత యుద్ధం జరిగి 5000 సంవత్సరాలు అయినది అని. ये फिर से वही लड़ाई है, तो ज़रूर गीता का भगवान भी होगा. మళ్ళీ అదే మహాభారత యుద్ధం మళ్ళీ నడుస్తూ ఉన్నది అంటే గీతా భగవంతుడు కూడా ఉండాలి కదా. అంటే ఇలా బయట వాళ్ళు కూడా ఇలా వాదిస్తూ ఉన్నారనమాట. అగర్ కృష్ణ హో తో ఫిర్ మోర్ ముకుటుదారి చాహియే. సపోజ్ గీతా భగవంతుడు ఇప్పుడు ఉండాలి కదా, యుద్ధం నడుస్తూ ఉంది అంటే మరి వాళ్ళు గీతా భగవంతుడిని కృష్ణుని చూపించినారు కదా. అందుకు బాబా అంటున్నారు, ఒకవేళ కృష్ణుడుగా ఉంటే అదే నెమిలి పింఛంతో, కృష్ణుడు ఇప్పుడు కనబడాలి కదా, కృష్ణునితో సత్యమే హోతా, వహీ కృష్ణునితో అబ్ హో నా సకే. అయితే కృష్ణుడు ఏమో సత్యహంలోనే ఉంటారు, ఆ కృష్ణుడు ఇప్పుడు సాధ్యం లేదు. ఇన్కే దూసరే జన్మమే బి వహీ కళ నహి రహతి. బాబా చెప్తున్నారు వీళ్ళ యొక్క ఇంకొక జన్మంలో కూడా అదే కళలు ఉండదు. 16 कला से 14 कला बनना है, तो जन्म बाई जन्मం थोड़ा थोड़ा फर्क पड़ता जाएगा ना. 16 కళగా ఉండే కృష్ణుడు కూడా మళ్ళీ 14 కళలకు దిగాల్సిందే. జన్మం తీసుకుంటూ కొద్దిగా తేడా పడుతూ వస్తుంది. ఐసేతో మోర్ ముకుటుదారి బహుత్ హై. అలా చూస్తే నెమిలి పింఛంతో చాలామంది ఉంటారు. कृष्ण जो पहला नंबर 16 कला संपूर्ण है, उनकी तो पुनर्जन्म से थोड़ी कला कमती होती जाती है. కృష్ణుడేమో మొదటి నంబర్ 16 కళ సంపూర్ణుడు, అతను పునర్జన్మం తీసుకుంటూ కొద్దిగా కళలు తగ్గుతూ వస్తాయి. ఏ బహుత్ గుహ్య రాజ్ హై. బాబా చెప్తున్నారు ఇలా కళలు తగ్గుతూ జన్మలు తీసుకొని రావడం, దీని గురించి తెలుసుకోవడం చాలా గుహ్యమైన రహస్యమైనది. बाप कहते हैं ऐसे नहीं चलते फिरते घूमते समय गवाओ, यही कमाई का समय है. जिनके पास धन बहुत है वो तो समझते हैं हमारे लिए यही स्वर्ग है. बाप कहते हैं भल ये स्वर्ग तुमको मुबारक हो. బాబా అంటున్నారు ఇలా నడుస్తూ తిరుగుతూ సమయాన్ని వేస్ట్ చేయవద్దు, ఇది సంపాదన యొక్క సమయం కదా. ఎవరి దగ్గర ఎక్కువ ధనం ఉందో వాళ్ళు అనుకుంటారు మా కోసం ఇదే స్వర్గము అని. బాబా అంటున్నారు ఇదే స్వర్గము మీకు అంటే చాలా శుభాకాంక్షలు అని అంటున్నారు. బాప్తో గరీబ్ నివాస్ హే,
వాళ్ళ కథ విడిచిపెడుతూ ఉన్నారు కదా బాబా. బాబా అంటున్నారు, నేనేమో పేదవాళ్ళ తండ్రి, పేదవాళ్ళకే దానం ఇవ్వాలి. गरीबों को सरेंडर होना सहज होता है. हाँ, कोई बिरला साहूकार भी निकलता है. ये बहुत समझने की बातें हैं. బాబా అంటారు, పేదవాళ్ళకు సరెండర్ కావడం సహజం. అవును, కొందరు సాహుకారులు కూడా వస్తారు. ये बहुत समझने की बातें हैं. देह का भान भी छोड़ना है. దేహబానాన్ని వదలాలి. यह दुनिया ही ख़त्म होनी है, फिर हम बाबा के पास चले जाएंगे, సృష్టి నయి బన్ జాయేగి. బాబా చెప్తున్నారు, ఈ ప్రపంచమే సమాప్తం అయిపోతుంది, మళ్ళీ మనం బాబా దగ్గరికి వెళ్ళిపోతాం, సృష్టి కొత్తగా అయిపోతుంది. కోయి తో అడ్వాన్స్ మే బీ జాయేంగే. కొందరు అడ్వాన్స్గా కూడా వెళ్తారు. श्री कृष्ण के माँ बाप भी तो एडवांस में जाने चाहिए, जो फिर कृष्ण को गोद में लेंगे. బాబా అంటున్నారు, శ్రీకృష్ణుడు యొక్క తల్లి తండ్రిగా ఎవరైతే పుట్టుతారో వాళ్ళు కూడా ముందే వెళ్ళాలి కదా అంటున్నారు బాబా. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడికి జన్మని ఇవ్వాలి. कृष्ण से ही सतयुग शुरू होता है. కృష్ణుడు నుండే సత్యుగం నది ప్రారంభమవుతుంది. ये बड़ी गुह्य बातें हैं. ये तो समझ की बातें हैं. कौन माँ बाप बनेंगे. బాబా ఎవరు కృష్ణుడికి తల్లిదండ్రి అవుతారని చెప్పలే. బాబా అంటున్నారు, ఇది అర్థం చేసుకున్నటువంటి మాట. ఎవరు తల్లిదండ్రి అవుతారు. कौन सेकेंड नंबर में आने लायक है. ఎవరు రెండో నంబర్లో వచ్చేదానికి లాయకు. సర్వీస్ సే भी तुम समझ सकते हो. ఎవరు కాబోతూ ఉన్నారో వాళ్ళు చేసే సర్వీస్ పెట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరు ఫస్ట్ నంబర్, ఎవరు సెకండ్ నంబర్ దేని ద్వారా తెలుస్తుంది, సర్వీస్ పెట్టి తెలుస్తుంది. లక్ సే भी कोई गैलप कर आगे आ जाते हैं. కొందరు వాళ్ళ భాగ్యంతో దాటుకొని ముందరికి వచ్చేస్తారు. ऐसा हो रहा है, పిచాడి వాలే बहुत ఫస్ట్ క్లాస్ సర్వీస్ కర్ రహే हैं. ఇలా నడుస్తూ ఉంది, లాస్ట్లో వచ్చిన వాళ్ళు ఫస్ట్ క్లాస్ సర్వీస్ చేస్తూ ఉన్నారు. రూప్ బసంత్ తుమ్ బచ్చే హో, బాప్ కో भी बसंत कहा जाता है तो स्टार, इतना बड़ा तो नहीं. परमात्मा मना परमात्मा, आत्मा का रूप कोई बड़ा नहीं है, लेकिन मनुष्य कहाँ मूंजे नहीं, इसीलिए बड़ा रूप दिखाया. బాబా అంటున్నారు, రూపు బసంత్ పిల్లలు మీరు అయినారు. తండ్రి కూడా బసంత్ అంటే బాబా జ్ఞానసాగరుడు కూడా స్టార్. బాబా అంటే స్టార్ అంటే ఇంత పెద్దది కాదు. పరమాత్మ అంటే పరమాత్మ, ఆత్మ యొక్క రూపం కూడా పెద్దది కాదు. అయితే మనుషులు ఎక్కడ తిక్కుమక్క పట్టుతారని చెప్పి పెద్ద రూపాన్ని చూపించినారు. ఊంచేతే ఊంచా హే శివ్ బాబా. फिर है विष्णु, ब्रह्मा विष्णु शंकर. ब्रह्मा भी व्यक्त से अव्यक्त बनता है और कोई चित्र है नहीं. ఫస్ట్ ఉన్నతమైన వాడు శివ్ బాబా, ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్. బ్రహ్మ కూడా వ్యక్తం నుండి అవ్యక్తం అవుతారు. ఇంకా వేరే చిత్రాలు ఏమీ లేదు. विष्णु के 2 रूप लक्ष्मी नारायण बनते. शंकर का पाठ सूक्ष्म वतन तक है. ఇంకా నెక్స్ట్ బ్రహ్మ తర్వాత విష్ణు కదా. సో విష్ణు కూడా లక్ష్మీనారాయణ యొక్క రూపం. శంకరుడి యొక్క పార్టు సూక్ష్మవతనం వరకే ఉన్నది. यहाँ स्थूल सृष्टि पर आकर पाठ बजाने का नहीं है, ना पार्वती को अमर कथा सुनाते. శంకరుడు స్థూల సృష్టిలో వచ్చి పాట చేయడం అనేదే లేదు. పార్వతికి అమర కథ వినిపించడం అంతా లేదు. ये सब भक्ति मार्ग की कथाएं. ये शास्त्र फिर भी निकलेंगे, उनमें कुछ आटे में नमक जितना सच है. ఇది భక్తి మార్గం యొక్క కథలు. ఈ శాస్త్రాలు మళ్ళీ కూడా కనబెడతారు. ఎట్ల పిండిలో ఉప్పులాగా కొద్దిగా సత్యం ఉంటుంది. जैसे श्रीमद् भगवद गीता अक्षर राइट है, फिर कह देते श्री कृष्ण भगवान. ये बिल्कुल रांग है. శ్రీమద్ భగవద్గీత అన్న పేరేమో రైట్, మరి అనేస్తారు శ్రీకృష్ణ భగవాన్ అని. పూర్తిగా రాంగ్ అయిపోతుంది.
देवताओं की महिमा अलग, ऊंचे ते ऊंच है ही परमपिता परमात्मा, जिसको सब याद करते उनकी महिमा अलग है. దేవతల యొక్క మహిమే వేరు, ఉన్నతమైన పరమాత్మ యొక్క అందరూ తలంపు చేస్తే పరమాత్మ యొక్క మహిమే వేరు. సబ్ ఏక్ कैसे हो सकते, సర్వవ్యాపి का अर्थ ही नहीं निकलता. అందరూ మహిమలు ఎట్లా ఒకే రకంగా ఉంటుంది అంటారు బాబా. మళ్ళీ సర్వవ్యాపి అంటే అర్థమే లేదు అంటారు బాబా. तुम हो रूहानी सैल्वेशन आर्मी, परंतु गुप्त हो, स्थूल हथियार आदि तो हो न सके. ये ज्ञान के भान ज्ञान कटारी की बात है, मेहनत है पवित्रता में. మీరు రుహానీ సాల్వేషన్ ఆర్మీ అయినారు, అయితే గుప్తంగా ఉన్నారు. స్థూల ఆయుధాలంతా ఇక్కడ మాట లేదు. జ్ఞాన బాణము జ్ఞాన కటారి మాట ఇది. అంటే శ్రమ పడాలి పవిత్రతలో. బాబా దగ్గర పూర్తిగా ప్రమాణం చేయాలి. బాబా హమ్ పవిత్ర బన్ సోర్కా వర్ష జరూర్ లేంగే. బాబా దగ్గర చెప్పాలి, నేను పవిత్రమై స్వర్గ ఆస్తిని ఖచ్చితంగా తీసుకుంటాను. వర్ష బచ్చోంకో హీ మిల్తా హై, ఆస్తి బిడ్డలకే కదా లభిస్తుంది. బాప్ ఆకర్ ఆశీర్వాద్ కర్తే మాయా రావణ్తో క్షాపిత్ కర్తీ హై. తండ్రి ఏమో మనకు ఆస్తిని ఇచ్చి ఏం చేస్తారు, ఆశీర్వాదం అంటే బాబా ఆశీర్వాదం అంటే ఆస్తిని ఇస్తాడు. మాయా రావణుడు క్షాపం ఇస్తాడు. तो ऐसे मोस्ट बिलवड बाप के साथ कितना प्यार चाहिए, बच्चों की निष्काम సేవా करते. మరి ఇంత ప్రియమైన తండ్రితో పాటు ఎంత ప్రేమ ఉండాలి. పిల్లలకి నిష్కామ్ సేవ చేస్తూ ఉన్నారు. పతీత దునియా పతీత शरीर में आकर तुम बच्चों को हीरे जैसा बनाए खुद निर्वाण धाम में बैठ जाते हैं. ఈ పతీత ప్రపంచంలో పతీత శరీరంలో వచ్చి పిల్లలు మిమ్మల్ని వజ్రంలాగా చేస్తూ స్వయం నిర్వాణధామంలో కూర్చుండేస్తారు. ఈ సమయ తుమ్ సబ్కి వానప్రస్థావస్థ హై, ఇసిలియే బాబా ఆయే హై. ఈ సమయంలో మనమందరిది వానప్రస్థావస్థ కాబట్టి బాబా వచ్చినారు. సబ్కి జ్యోతి జగ్ జాతి హై తో సబ్ మీఠే బన్ జాతే. అందరి జ్యోతి వెలిగితే ఇంకా అందరూ మధురంగా అయిపోతారు. బాబా జైసా మీఠా బననా హై, బాబా లాగా మధురంగా అవ్వాలి. గాతే హేనా కితనా మీఠా కితనా ప్యారా, మన పాట కూడా ఉంది కదా. ఎంత మధురమైన వారు, ఎంత ప్రియమైన వారు. లేకిన్ బాబా కితనా నిరహంకారి से तुम बच्चों की సేవా करते. అయితే బాబా ఎంత నిరహంకారంతో పిల్లలు మీకు సేవ చేస్తూ ఉన్నారు. तुम बच्चों को भी इतनी रिटर्न सर्विस करनी चाहिए. బాబా అంటున్నారు పిల్లలు మీరు కూడా అంతే రిటర్న్ సర్వీస్ చేయాలి. ఏం చేయాలి అంటున్నారు బాబా. ఏ హాస్పిటల్ కమ్ యూనివర్సిటీ తో ఘర్ ఘర్ మే హోనీ చాహియే. ఇంటి ఇంటికి హాస్పిటల్ యూనివర్సిటీ ఉండాలి. జైసే ఘర్ ఘర్ మే మందిర్ బనాతే హై, ఇంటి ఇంట్లో ఒక మందిరాన్ని తయారు చేస్తారు కదా, అలా బాబా అంటున్నారు సెంటర్ ఉండాలి. అంటే ఇల్లు ఎట్లా సెంటర్కి అవ్వాలా అన్న విషయం ఇది. ఒక్కొక్క ఇల్లు కూడా బాబా బిడ్డల ఇల్లు ఒక్కొక్క మందిరం లాగా ఉండాలి అంటున్నారు బాబా. तुम बच्चियाँ 21 जन्म के लिए हेल्थ वेल्थ देते हो श्रीमत पर. పిల్లలు మీరు 21 జన్మలకి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని శ్రీమతం మీద ఇస్తారు. అప్పుడు ఏమైపోతుంది, ప్రతి ఒక్కరి ఇల్లు సెంటర్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళకు గుడిలాగా కనపడుతుంది కదా చూసే వాళ్ళకి. तुम बच्चों को भी श्रीमत पर चलना, कहाँ अपनी मत दिखाई तो तकदीर को लग जाएगी. పిల్లలు మీరు శ్రీమతం మీద నడుచుకోవాలి. ఎక్కడైనా మీ మతాంధ్రం చూపించినారా మీ భాగ్యాన్ని చెడుపుకొనేస్తారు. కిస్కో దుఃఖ్ మత్ దో, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వవద్దు. జైసే మహారతి బచ్చే సర్వీస్ కర్ రహే హై వైసే ఫాలో కర్నా హై. ఎలా మహారతి పిల్లలు సర్వీస్ చేస్తున్నారో అలా ఆచరించండి. तख्त नशीन बनने का पुरुषार्थ करना है. अच्छा, సింహాసనధారిలయ్యే పురుషార్థం చేయాలి. मीठे मीठे सिक्किलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को नमस्ते. धारणा बाप समान निरहंकारी बन सेवा करनी है. బాబా సమానులుగా నిరహంకారి అయ్యి సేవ చేయాలి. बाप की जो सेवा ले रहे हैं उसका दिल से रिटर्न देना बहुत मीठा बनना है.
బాబా నుండి ఏదైతే సేవ తీసుకుంటున్నామో దానికి మనం హృదయం నుండి రిటర్న్ ఇవ్వాలి, అంటే చాలా మధురంగా అవ్వాలి. చల్తే ఫిర్తే అప్నా సమయ नहीं गवाना है, शिव बाबा के गले का हार बनने के लिए रेस करनी है, देह भी याद न पड़े, इसका अभ्यास करना है. నడుస్తూ తిరుగుతూ మన సమయాన్ని వ్యర్థం చేయరాదు. శివబాబా మెడల హారం కావడానికి పరిగెత్తాలి. ఈ దేహం కూడా గుర్తురారాదు, ఇంత అభ్యాసం చేయాలి. వరదానం. ड्रामा के हर राज को जान, सदा खुश राजी रहने वाले నాలెడ్జ్ఫుల్ త్రికాలదర్శి భవ. డ్రామా యొక్క ప్రతి రహస్యాన్ని తెలుసుకొని సదా ఖుషీగా రాజీ అయ్యి ఉండే నాలెడ్జ్ఫుల్ త్రికాలదర్శి కండి. जो बच्चे నాలెడ్జ్ఫుల్ త్రికాలదర్శి हैं वे कभी नाराज़ नहीं हो सकते. పిల్లలు ఎవరైతే నాలెడ్జ్ఫుల్గా త్రికాలదర్శిగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా బేజారు చేసుకోరు. బల్ కోయి గాలి బీ దే, ఇన్సల్ట్ కర్ దే తో బీ రాజీ. ఎవరన్నా మన మీద నిందలు మోపుతాను, అవమర్యాద చేస్తాను కూడా వాళ్ళతో పాటు రాజీ అయ్యి ఉండడం. క్యోంకి డ్రామాకే హర్ రాజ్ కో జాన్నే వాలే నారాజ్ నహీ హోతే. ఎవరు డ్రామా యొక్క రహస్యాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళు నారాజ్ కారు. నారాజ్ ఓ హోతా ఓ రాజుకో నహీ జాన్తా. బాబా అంటారు, ఎవరికి డ్రామా రహస్యం తెలియదో వాళ్ళే బేజారు చేసుకుంటారు. इसलिए सदैव ये स्मृति रखो कि भगवान बाप के बच्चे बनकर भी राज़ी नहीं होंगे तो कब होंगे. బాబా ఒక స్మృతి ఇస్తున్నారు, సదా దీన్ని గుర్తు ఉంచుకోండి. భగవంతుడు తండ్రికి బిడ్డ అయ్యి కూడా నేను రాజీ అయ్యి ఉండకపోతే ఇంకా ఎప్పుడు ఉంటాను. तो अभी जो खुश भी है राज़ी भी है वही बाप के समीप समान है. బాబా అంటున్నారు, ఇప్పుడు ఎవరైతే ఖుషీగా ఉంటారో రాజీ అయ్యి ఉంటారో వాళ్ళే తండ్రికి సమీపంగా సమానులుగా ఉంటారు. స్లోగన్. जो व्यर्थ से इनोसेंट रहता है वही सच्चा सच्चा सेंट है. ఎవరు వ్యర్థం నుండి అమాయకులుగా ఉంటారో వాళ్ళే సత్యమైన మహాత్ముడు. ఓం శాంతి. మదిలో మెదిలే సంకల్పమిదేలే, మదిలో
మదిలో